హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వీడియో సిరీస్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాను. ఈ సిరీస్ పూర్తయ్యేసరికి మీ ట్యాక్స్ రిటర్న్స్ మీరే ఫైల్ చేయగలుగుతారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే ట్యాక్స్ కన్సల్టెంట్స్కి కనీసం రూ. 500 నుంచి రూ. 2000 వరకు సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రిటర్న్ కాస్త క్లిష్టమైతే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు, ఇంటి అద్దెలు, డిపాజిట్ల మీద వడ్డీలు మాత్రమే ఆదాయంగా పొందేవారు, వృత్తి వ్యాపారాలలో తక్కువ ఆదాయం పొందేవారు పెద్దగా శ్రమపడాల్సిన పని లేదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించిన పరిజ్ఞానం అసలు లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. మీ రిటర్న్ మీరే ఫైల్ చేసే స్థాయికి రావాలంటే ఈ బేసిక్ విషయాలు తెలుసుకోవాలి. 1. ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరం. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆదాయం ఆర్జించిన సంవత్సరం. అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. ఉదాహరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24. 2. అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన సంవత్సరం. ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే సంవత్సరం. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ 2024-25. 3. వయసు ప్రకారం వ్యక్తుల వర్గీకరణ. సాధారణ వ్యక్తులు అంటే 60 సంవత్సరాలు నిండని వారు. సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు నిండి 80 సంవత్సరాలు నిండని వారు. సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 సంవత్సరాలు నిండిన వారందరూ. ఒక ఆర్థిక సంవత్సరంలో 60 లేదా 80 సంవత్సరాలు ఏ రోజున నిండినా కానీ ఆ సంవత్సరం మొత్తం సీనియర్ సిటిజన్స్ లేదా సూపర్ సీనియర్ సిటిజన్స్ అర్హత పొందినట్లుగా భావించాలి. ఉదాహరణకు మార్చి 31న 60వ పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తికి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి సీనియర్ సిటిజన్స్కి లభించే అన్ని మినహాయింపులు వర్తిస్తాయి. ఈ ముగ్గురు కాకుండా చట్ట ప్రకారం ఏర్పడిన అసోసియేషన్స్, కార్పొరేట్ బాడీస్ ఉంటాయి. కానీ మనం వాటి గురించి ఇక్కడ చర్చించటం లేదు. 4. బేసిక్ ఇన్కమ్ లిమిట్స్. సాధారణ వ్యక్తులకు 2,50,000, సీనియర్ సిటిజన్స్కి 3,00,000 రూపాయలు, సూపర్ సీనియర్ సిటిజన్స్కి 5,00,000 రూపాయలు. ఆయా వ్యక్తులు వారి బేసిక్ లిమిట్స్ వరకు ఆర్జించే ఆదాయంపై ట్యాక్స్ కట్టనవసరం లేదు. 6 నుండి 7 లక్షల వరకు ఆదాయం వచ్చేవారు కూడా మినహాయింపులతో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. మినహాయింపుల గురించి తర్వాత చర్చిద్దాం. 5. టీడీఎస్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. ఒక వ్యక్తికి ఆదాయాన్ని చెల్లించేవారు ఇచ్చే మొత్తంలో కొంత నిర్ధారిత శాతం మినహాయించి ట్యాక్స్ అడ్వాన్స్గా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టీడీఎస్ అని వ్యవహరిస్తారు. 6. పాన్ కార్డ్ లేదా పాన్ నంబర్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే 10 అక్షరాల గుర్తింపు నంబర్. పాన్ నంబర్ ఆధార్ నంబర్తో అనుసంధానం తప్పనిసరి. ఒకవేళ పాన్ నంబర్కు ఆధార్ లింక్ చేయకపోతే ఆ పాన్ నంబర్ చెల్లదు. సూపర్ సీనియర్ సిటిజన్స్ ఆధార్ లింక్ చేయకపోయినా పర్వాలేదు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆధార్ లింక్ చేయటానికి మినహాయింపునిచ్చారు. 7. పాన్ నెంబర్ ఎవరికి కావాలి? ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా కావాలి. టీడీఎస్ డిడక్షన్ చేసేవారికి పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకుంటే రెట్టింపు టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. 50,000కు మించి ట్రాన్సాక్షన్స్ చేయాలంటే పాన్ నెంబర్ కావాలి. చాలా ఆర్థిక లావాదేవీలకు పాన్ అవసరం. మెజారిటీ ప్రజలకి ఏదో ఒక రోజున పాన్ నెంబర్తో అవసరం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే పాన్ నంబర్ ఉండాలి. ఒకటికి మించి పాన్ నంబర్లు కలిగి ఉండటం నేరం కూడా. పాన్ నంబర్ కోసం ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 8. ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి? ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నవారు, ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు, ట్యాక్స్ రిఫండ్ రావాల్సిన వాళ్ళు, పరిమితికి మించి కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాలి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి, విదేశాల్లో విద్య కోసం లేదా
మరేదైనా అవసరం కోసం ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్గా కూడా ఐటీ రిటర్న్స్ అడుగుతుంటారు. కాబట్టి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేకపోయినా రిటర్న్ ఫైల్ చేయవచ్చు. 9. ఓల్డ్ రిజం, న్యూ రిజం అంటే ఏమిటి? ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 వరకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే విధానం ఒకటే ఉండేది. అది కూడా ఎన్నో మినహాయింపులతో ఎంతో క్లిష్టంగా ఉండేది. ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 నుండి మినహాయింపులు లేని కొత్త ట్యాక్స్ స్లాబులతో న్యూ రిజిమ్ ప్రవేశపెట్టబడింది. ఇది ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి కొన్ని మినహాయింపులతో ఆకర్షణీయమైన ట్యాక్స్ స్లాబులు ప్రవేశపెట్టింది. 10. క్యాపిటల్ గెయిన్స్ అంటే స్థిర చర ఆస్తులను అమ్మినప్పుడు వచ్చే లాభాలు. ఆస్తి స్వభావం బట్టి ఎంతకాలం ఉంచుకున్నారన్న దాన్ని బట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నిర్ణయం జరుగుతుంది. వీటికి ప్రత్యేక ట్యాక్స్ రేట్ ఉంటుంది. మిగిలిన వివరాలు వచ్చే వీడియోల్లో సందర్భానుసారంగా అవసరమైనప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో లేదా రాబోయే వీడియోల్లో చెప్పబోయే వివరాలన్నీ ఆర్థిక సంవత్సరం 2023-24కి సంబంధించినవి మాత్రమే. ఇంతవరకు చెప్పిన ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. బాయ్ బాయ్.